యా చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మనకు ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉన్నాయి: ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ అని. ఇనిషియేషన్లో ఒక పాయింట్ అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడు అంటే ఇనిషియేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైన్ను నాకు చదివేటప్పుడు ఏమనిపించింది అంటే ఇనిషియేషన్ ఆఫ్ డిఎన్ఏ చైన్ కదా అని నాకు డౌట్ వచ్చింది. కానీ అసలు ఇనిషియేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైనే కరెక్ట్. ఇనిషియేషన్ ఆఫ్ డిఎన్ఏ చైన్ కాదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇనిషియేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైన్, డిఎన్ఏ చైన్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ డిఎన్ఏ పైన ఉంటుంది. ఇప్పుడు డిఎన్ఏ ఇది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో మనకు ఇక్కడ ఎంఆర్ఎన్ఏ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మనకి ఏమని చెప్తారు? ఇది ఇనిషియేషన్ కదా, ఇనిషియేషన్ ఇది ఆర్ఎన్ఏ చైన్, ఇనిషియేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైన్. ఏ ఎంజైమ్ వచ్చేస్తుంది ఇక్కడ అంటే ఫస్ట్ ఏది అంటే డిఎన్ఏ మీద ఆధారపడిన డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి చేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటారంటే ఇనిషియేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైన్ ఏ ఎంజైమ్ ద్వారా చేస్తుంది అంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ ద్వారా జరుగుతుంది స్టార్టింగ్. ఇది జస్ట్ ఇనిషియేషన్నే చేస్తుంది, మిగతా అంతా స్ట్రక్చరల్ జీనే చూసుకుంటుంది ఇక్కడ ఉండే పక్కనది. నెక్స్ట్ ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇక్కడ ప్రమోటర్ రీజన్ ఉంటుంది కదా, ప్రమోటర్ రీజన్ ఉంటుంది కదా, ఈ ప్రమోటర్ రీజన్లోకి వచ్చి డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎలా దీని దగ్గర అతుక్కుంటుంది అంటే దీనిలోకి చేరుకుంటుంది అంటే ప్రమోటర్ రీజన్కు స్పెసిఫిక్ కోడాన్స్ అనేవి ఏర్పరచుంటాయి అనమాట. ఏవోటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AGU అని ఉందనుకోండి. సో ఇది ఉందంటే అప్పుడు ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ఈ ప్రమోటర్ రీజన్లో ఇది ఉంది కాబట్టి ఇది వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది అనమాట. అట్లాగా ఈ ఎంజైమ్ వచ్చేసి ఈ రీజన్లో వచ్చి స్థిరపడడానికి ప్రమోటర్ యొక్క స్పెసిఫిక్ సీక్వెన్స్ అనేది హెల్ప్ చేస్తాయి. అందుకే ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే బైండింగ్ విత్ ప్రమోటర్ రీజన్స్. ఈ ఎంజైమ్ ఉంది కదా, ఏది డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ అనేది బైండ్స్ విత్ ప్రమోటర్ రీజన్ ఆఫ్ డిఎన్ఏ టు స్టార్ట్ ది ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్. ఓకే, ఇనిషియేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఇనిషియేషన్ కూడా ఏ ఇనిషియేషన్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతాం. ఇనిషియేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైన్, డిఎన్ఏ కాదు, ఇది ఇక్కడ ఆర్ఎన్ఏ చైన్. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యింటి, డిఎన్ఏ చైన్ అంటే ఇది వస్తుంది, ఆర్ఎన్ఏ ఇక్కడ ఉంది కదా, దీన్ని చేయడానికి వస్తుంది అనమాట. అట్లా నెక్స్ట్ మనకు ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్తో పాటు ఏమొస్తాయంటే సిగ్మా ఫ్యాక్టర్ అనేది కూడా ఉంటుంది. ఈ రెండు కలిసి వచ్చి ఇక్కడ ప్రమోటర్ రీజన్లో కూర్చుంటాయి అన్నమాట. ఈ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ సిగ్మా ఫ్యాక్టర్ ఏం చేస్తాయంటే ఈ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ని ఇనిషియేట్ చేయడానికి ఇది ఇనిషియేటర్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. ఓకే, అది మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది సిగ్మా ఫ్యాక్టర్తో కలిసి ప్రమోటర్ రీజన్తో అసోసియేట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ ఫార్మేషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, ఇనిషియేట్ అవుతుంది, రైట్. సో అదే ఇక్కడ చెప్పేది, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ ఏదంటే సిగ్మా ఫ్యాక్టర్ అనమాట. ఆ ఫ్యాక్టర్ ఇది సిగ్మా ఫ్యాక్టర్. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అలాంగ్ విత్ సిగ్మా ఫ్యాక్టర్ గెట్ అసోసియేటెడ్ విత్ ది ప్రమోటర్ రీజన్ టు ఇనిషియేట్ ది ఆర్ఎన్ఏ ఫార్మేషన్. చెప్పా కదా, ఈ ఇనిషియేటింగ్ చేయడానికి ఈ సిగ్మా ఫ్యాక్టర్ లేకపోతే కదలదు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిగ్మా ఫ్యాక్టర్ ఇనిషియేటెడ్ బై ఇనిషియేటర్ ఫ్యాక్టర్ అంటే ఏంది? ఆర్ఎన్ఏసి ఫార్మేషన్ ఇనిషియేటెడ్ బై విచ్ ఫ్యాక్టర్ అంటే సిగ్మా ఫ్యాక్టర్. విచ్ ఎంజైమ్ అంటే ఈ ఎంజైమ్. ఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఫార్మేషన్ ఇనిషియేటెడ్ బై విచ్ ఫ్యాక్టర్ అంటే సిగ్మా ఫ్యాక్టర్.
ఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఇనిషియేటెడ్ బై విచ్ ఎంజైమ్ అంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ ఎంజైమ్. మనకు డౌట్ వచ్చింది కదా, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎందుకంటే ఈ డిఎన్ఏ మీద ఆధారపడి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ పనిచేస్తుంది కాబట్టి డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అన్నారు అనమాట. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైము సిగ్మా ఫ్యాక్టర్తో కలిసి ఎప్పుడైతే ఈ ప్రమోటర్ రీజన్లో వచ్చి కూర్చొనిందో అప్పుడు ఈ సిగ్మా ఫ్యాక్టర్ వల్ల ఈ ఎంజైమ్ కలిసి రావడం వల్ల ఏమైతే మనకు ఇనిషియేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైన్ అనేది మొదలవుతుంది. దీన్ని ఏమంటారంటే ఇనిషియేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ షురు అంటే మొదలైపోయింది అని చెప్పొచ్చు. ఇంకా అసలు ఇంకా దీన్ని ఆపడానికి ఏది అడ్డు రాదు. ఒక్కసారి ఎంజైమ్ ఈ ఫ్యాక్టర్తో కలిసి వచ్చి ఇక్కడ కూర్చున్న వెంటనే ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇనిషియేషన్ అవ్వడానికి షూర్ అయిపోయింది అని అర్థం, ఇంకా ఏది ఆపలేదు. అప్పుడు ఈ సిగ్మా ఫ్యాక్టర్ అనేది మనకేమవుతుందంటే దీని ఎమ్మడి వస్తుందా ఎంజైమ్ ఎమ్మడి, లేకపోతే ఎంజైమ్ మాత్రమే మొత్తం ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేస్తా అనేది చూద్దాం తర్వాత సంగతి. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎన్ఏ చైన్ అనేది ఎలాంగేషన్. సో దీన్నే నెక్స్ట్ ఎలాంగేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైన్. సో ఈ ఎలాంగేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ చైన్ను కేవలం ఏం చేస్తుందంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మాత్రమే చేస్తుంది. మరి సిగ్మా ఫ్యాక్టర్ దీనెమ్మడి ఎంజైమ్తో వచ్చిన సిగ్మా ఫ్యాక్టర్ యొక్క పని అనేది అయిపోయింది ఇక్కడ. ఓకే, ఎలాంగేషన్లో దీని యొక్క పని లేదు. మరి సిగ్మా ఫ్యాక్టర్ అనేది వెంటనే పడిపోతుంది ఫాల్ ఆఫ్ ఆఫ్టర్ ద ఇనిషియేషన్ ఆఫ్ ది ఆర్ఎన్ఏ ఫార్మేషన్. అంటే ఇక్కడ ఏమంటుందంటే చూడండి, ఈ సిగ్మా ఫ్యాక్టర్ అనేది కేవలం ఈ ఆర్ఎన్ఏ సీక్వెన్స్ను ఇనిషియేట్ చేయడానికి మాత్రమే ఇవ్వబడుతుంది. అంటే ఏంది ఇనిషియేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ బై విచ్ ఫ్యాక్టర్ అంటే సిగ్మా ఫ్యాక్టర్. దీని పని ఇనిషియేట్ అయిన తర్వాత వెళ్ళిపోవాలా అంతే ఇంకా. సో నెక్స్ట్ మిగతా పని అంతా చేసేది ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అనమాట, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్. ఓకే, నాకు ఇక్కడ డౌట్ వచ్చిందంటే టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ సిగ్మా ఫ్యాక్టర్ ఉంది, మళ్ళీ సిగ్మా ఫ్యాక్టరు ఎలాంగేషన్లో కూడా ఉన్నందుకు నాకు డౌట్ వచ్చింది. అంటే దీని పని ఇక్కడ అయిపోయింది, కానీ టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చినాడు, ఎందుకు ఇచ్చినాడు తెలియదు. మరి ఇక్కడ వరకు ఎలాంగేషన్లో కూడా ఇచ్చినాడు. ఓకే రైట్. సో ఇక్కడ మనకు డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఈ సిగ్మా ఫ్యాక్టర్ పని అయిపోయిన తర్వాత ఈ ఎంజైమ్ అనేది స్ట్రక్చరల్ జీన్ అమ్మడి వెళ్తూ ఉంటుంది అనమాట. నేను రోజు కన్ఫ్యూజ్ అయ్యాను, స్ట్రక్చరల్ జీన్ అనేది మిగతా పని అంతా చేస్తుంది అనేది కాదనమాట. గుర్తుపెట్టుకోండి, ఇదల్లా ఒక డిఎన్ఏలో ఒక భాగం రీజన్ని ప్రమోటర్ రీజన్ అన్నారు. ఇది ఏంటంటే స్ట్రక్చరల్ జీన్. ఎందుకు స్ట్రక్చరల్ జీన్ అన్నాడంటే దీన్ని, ఓకే అంటే ఇక్కడ ఏదో ఒక ఎంజైమ్ ద్వారా ఒక జీన్ని మనకు కనపడుతుంది కదా స్ట్రక్చరల్గా, దాన్ని ఇదేం చేస్తుందంటే సీక్వెన్స్గా మారుస్తుంది. అప్పుడు ఏమైంది, ఇదంతా డిఎన్ఏ కాదు, డిఎన్ఏలో ఒక భాగం ఇది. సో డిఎన్ఏలో ఒక భాగాన్నే ఏమంటారు మనకు జీన్ అంటారు. దాన్నే ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అని అంటారు. ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దాన్నే ఇంకో పేరు జీన్ అంటారు. సో ఇక్కడ ఏ జీన్ నడుస్తుందంటే ఒక స్ట్రక్చర్గా ఏర్పడిన జీన్ నడుస్తుంది కాబట్టి ఈ మొత్తాన్ని స్ట్రక్చరల్ జీన్ అంటారు. కానీ ఇది రీజన్ ప్రమోటర్ రీజనే. ఓకే, ఇది టర్మినేటర్ రీజనే, కానీ ఈ జీన్ మాత్రం గుర్తుపెట్టుకోండి స్ట్రక్చరల్ జీన్ అంటారు. మీకు అర్థమవుతుంది చెప్పాలంటే చూడండి, ఇది డిఎన్ఏ అబ్బా, ఇది డిఎన్ఏ. ఓకే అర్థమవుతుందా అయింది. ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. సెగ్మెంట్ అంటే డిఎన్ఏలో ఒక చిన్న సెగ్మెంట్ని ఏ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటారు. దీన్ని ఏమంటారు అంటే జీన్ అని అంటారు. మరి ఎందుకు స్ట్రక్చరల్ జీన్ అని పేరు పెట్టినారు అక్కడ అని అంటే దీని మీదే కదా అది ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. అంటే ఏంది, ఒక స్ట్రక్చర్ ఏర్పడాలా, మనకు ఒక స్ట్రక్చర్ ఏర్పడాలా అంటే మనకు కనపడాలా. ఇక్కడ ఆర్ఎన్ఏ తయారు కావాలంటే మనకు స్ట్రక్చర్ కనపడాలి కాబట్టి ఇది స్ట్రక్చరల్ జీన్ అని పేరు వచ్చింది. అది మీకు ఇంకో విషయం చెప్తాను, ట్రాన్స్లేషన్లో కూడా మనకు రైబోజోమ్ అనే దానిని ఇట్లా ఉంది కదా, ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు మనకు ఇక్కడ ఒకటి అంటారు, రైబోజోమల్ ఆర్ఎన్ఏని స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఇది కనపడుతుంది, ఇక్కడ సీక్వెన్స్ చేస్తుంది కదా, అందుకు స్ట్రక్చరల్ ఆర్ఎన్ఏ అని అంటారు దీన్ని. మనం ఒక చోట వచ్చింది గుర్తుపెట్టుకోండి, అదనమాట.
అందుకే కనపడుతుంది సీక్వెన్స్ తయారు చేయడానికి కాబట్టి స్ట్రక్చరల్ జీన్ అన్నారు, అంతేగాని వేరే ఏం లేదు ఇంకా దాంట్లో అర్థం. స్ట్రక్చరల్ జీన్ ఎందుకన్నారంటే అందుకన్నారు ఇది జీన్ మాత్రమే ఇక్కడే పనిచేస్తుంది కాబట్టి దీన్ని స్ట్రక్చరల్ జీన్ అన్నారు. ఓకే, దీంట్లో ఒక భాగం ప్రమోటర్ రీజన్, దీని ఒక భాగము చిన్న భాగం టర్మినేటర్ రీజన్ అనమాట, అంతే. ఎప్పుడైతే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది సిగ్మా ఫ్యాక్టర్ దీని పని అనేది కింద పడిపోతాయి, ఇది ముందుకొచ్చి టర్మినేటర్ రీజన్ వరకు వస్తుంది. ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది అంటే ఇది ఎప్పుడు కూడా ఇది దేని మీద కూర్చుంటుంది అంటే 3' to 5' టెంప్లెట్ డిఎన్ఏ మీద కూర్చుంటుంది, టెంప్లెట్ స్టాండ్ డిఎన్ఏ మీద, అంతేగాని కోడింగ్ స్టాండ్ డిఎన్ఏ మీద కాదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ అడుగుతాడు. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఏ స్టాండ్ మీద కూర్చుంటుంది అంటే టెంప్లెట్ స్టాండ్. ఎక్కడ ఏ డైరెక్షన్ అంటే 3 to 5' టెంప్లెట్ స్టాండ్, 3 to 5' టెంప్లెట్ స్టాండ్ మీద కూర్చుంటుంది, అంతేగాని 5 to 3' కోడింగ్ స్టాండ్ కాదు. ఎగ్జామ్ అట్లా పడుతుంది 3 to 5' కోడింగ్ స్టాండ్ అంటే తప్పు, టెంప్లెట్ స్టాండ్. రైట్, మరి ఈ ఎంజైము తన యొక్క పని ఏ డైరెక్షన్లో క్యాటలైజ్ చేస్తుంది అంటే 5' to 3'. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 5', 3 నుంచి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఓకే, ఇక్కడ 5' to 3' మధ్యలో చేస్తున్నట్టు. అది చేసే పని ఈ డైరెక్షను, కూర్చునేది మాత్రం దీని మీద అట్లా. రైట్, మన కాన్సెప్ట్కి వస్తే టర్మినేటర్ రీజన్లో ఎప్పుడైతే మనకు రియో ఫ్యాక్టర్ కనపడిందో డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది దాని యొక్క పని అయిపోయిందని కింద పడిపోతాం అనమాట, అంతే, ఫాల్ ఆఫ్ కింద పడిపోతుంది. అప్పుడు మనకేం తయారవుతుంది అంటే ఆర్ఎన్ఏ సీక్వెన్స్ తయారవుతుంది. దీనినే ఏమంటారు, హెచ్ఎన్ఆర్ఎన్ఏ కదా, మనం చదువుకున్నాం లేదా హెచ్ఎన్ఆర్ఎన్ఏ. అది దీంట్లో ఎక్సాన్స్, ఇంట్రాన్స్, ఇంట్రాన్స్ అవన్నీ కథ ముందు మాట్లాడుకున్నాను. సరే, ఇది కదా వచ్చింది. రైట్, నేను చెప్పా కదా ఇక్కడ రియో ఫ్యాక్టర్ వస్తుంది. రియో ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ దీని యొక్క పని అయిపోతుంది. అప్పుడు ఈ ఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుంది. ఈ ఆర్ఎన్ఏ అని ఇచ్చాడు కానీ దీన్ని ఏమంటారంటే హెచ్ఎన్ఆర్ఎన్ఏ. గుర్తుపెట్టుకోండి, హెచ్ఎన్ఆర్ఎన్ఏ అనమాట. ఓకే, రైట్, ఇక్కడ నాకు డౌట్ ఉందని చెప్తే కదా మనకు సిగ్మా ఫ్యాక్టర్ ఎందుకు ఇక్కడ వచ్చిందంటే, సో దీని అర్థం ఏంటంటే బొమ్మలో ఏం చెప్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సిగ్మా ఫ్యాక్టర్ ఫాల్ ఆఫ్ ఆఫ్టర్ ద ఇనిషియేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. అప్పుడు ఆ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ మాత్రమే చేస్తుంది. ఇదేంటి, ఎలాంగేషన్ని చేస్తుందని చెప్తున్నాం అనమాట. దీని అర్థం ఏంది, నేనేమనుకున్నా అంటే ఇదేదో కంటిన్యూ అవుతుంది అనుకున్నా, బట్ ఇది పడిపోతున్న సింబల్ అనమాట, అంటే కింద పడిపోతుంది. దీని పక్కన ఉన్నందుకు ఇది ఏదమ్మా, దీని పక్కన ఉన్నందుకు ఏమన్నా దీని అమ్మడి వెళ్తుందేమో అనుకున్నాను, బట్ ఇది కింద పడిపోతున్నట్టు అర్థం డయాగ్రామ్లో. ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఆర్ఎన్ఏ మాత్రమే మెన్షన్ చేసినాడు అని నాకు డౌట్ వచ్చింది. అంటే హెచ్ఆర్ఎన్ఏ కదా మెన్షన్ చేయాల్సిందని డౌట్ వచ్చింది. చూడండి, టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్ ఎక్కడ చెప్తున్నాడు అంటే ప్రోకారియోటిక్స్లో చెప్తున్నాడు. మనం అనుకున్నట్టుగా యూకారియోటిక్స్లో అయింటే ఖచ్చితంగా హెచ్ఆర్ఎన్ఏనే ఇచ్చేవాడు. ఓకే, ఈ డయాగ్రాము ప్రోకారియోటిక్స్లో జరుగుతున్న ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ కాబట్టి చెప్తున్నాడు. అదే యూకారియోటిక్స్లో అనుకోండి హెచ్ఎన్ఆర్ఎన్ఏనే ఫామ్ చేసేవాడు. ఓకే, సింపుల్ ప్రాసెస్, సింపుల్గా మనకు అర్థం కావడానికి ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్కి ఆ సైంటిస్టు ప్రోకారియోటిక్స్లో దీన్ని వివరిస్తున్నాడు అనమాట. అది దీంట్లో తేడా ఏం లేదు. ప్రోకారియోటిక్స్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఒకటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది, ఒకటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది అనమాట. ఓకే, అదేం చేస్తుంది, ఈ మూడింటిని ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ ఒకటే ఎంజైమే చేస్తుంది. అదే యూకారియోటిక్స్లో అనుకోండి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 3 ఉన్నాయి. మూడు విధాలు పనిచేస్తుంది. అంత ఎందుకు కాంప్లికేషన్ చెప్పేసి మనకు సింపుల్గా ప్రోకారియోటిక్స్లోనే ఈ 3 విధానాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అది ఓకే. హెచ్ఎన్ఆర్ఎన్ఏ మనకు తెలుసు కదా, యూకారియోటిక్స్లో ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రోకారియోటిక్స్లో అయితే మనకు అంత ట్రాన్స్క్రిప్షన్ కానీ ట్రాన్స్లేషన్ కానీ న్యూక్లియాయిడ్లో జరుగుతుంది. అంటే ఇది సైటోప్లాజం, డిఎన్ఏ అనేది సపరేట్ న్యూక్లియస్లో ఉండదు. ఇది ప్రోకారియోటిక్స్లో. అదే యూకారియోటిక్స్లో అయితే ట్రాన్స్క్రిప్షన్ న్యూక్లియస్లో జరిగి కిందికి రావాలా. హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఇక్కడ జరిగి ఎంఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్లేషన్లో ఎక్కడికి వస్తుంది, సైటోప్లాజం లేక వస్తుందని తెలుసు. ఇదంతా మనకు తెలుసు. ఓకే, అది అందుకు ఇక్కడ హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఇవ్వలేదు, జస్ట్ ఆర్ఎన్ఏ మాత్రం ఇచ్చినాడు. చూడండి, మీకు ఇంకో విషయం చెప్తాను. నేను చెప్పాను కదా, ఇదంతా పెద్ద డిఎన్ఏ అని ఊహించుకోండి. ఇట్లా మొత్తం పెద్ద
పెద్ద డిఎన్ఏలో ఇదంతా ఒక డిఎన్ఏ సెగ్మెంట్, ఒక భాగం. దీని మొత్తాన్ని జీనే అంటారా నాయన, మొత్తాన్ని జీనే అంటారు. ఈ జీనులో ఒక భాగాన్ని ప్రమోటరు, ఇంకో భాగాన్ని టర్మినేటర్ అనేది ఏదో పని జరగడానికి, 3 పనులు జరగడానికి ఇలా రీజన్స్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే, రీజన్స్ని అనమాట. ఈ మొత్తం జీన్ని మనము ఏమంటామంటే డిఎన్ఏ సెగ్మెంట్ అంటారు. ఇది తీసేయండి, ప్రమోటర్ తీసేయండి, టర్మినేటర్ తీసేయండి, అప్పుడు ఏమవుతుంది, ఇదంతా జీనే. కానీ సైంటిస్టులు ఈ జీనిని ఏమని పేరు పెట్టినారంటే జస్ట్ స్ట్రక్చరల్ జీన్ అని పేరు పెట్టినారు. ఎందుకంటే ఇక్కడ కోడింగ్ జరుగుతుంది కదా, ఒక స్ట్రక్చర్ని కోడింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ జీన్ అని ఉపయోగిస్తే బాగుంటుంది అని చెప్పేసి స్ట్రక్చరల్ జీన్ అని చెప్పేసి చెప్పినారన్నమాట. అది మనకు ట్రాన్స్లేషన్లో కూడా చెప్పినాను ఇంతకుముందు. ట్రాన్స్లేషన్లో కూడా మనకు ఏం జరుగుతుందంటే ఆర్ఎన్ఏ కన్నా స్ట్రక్చరల్ రోల్ ప్రవర్తిస్తుందని చెప్పినాం. స్ట్రక్చరల్ రోల్ చూడండి, ఆర్ఎన్ఏ దగ్గర కూడా మనకు స్ట్రక్చరల్ రోల్ పోషిస్తుంది ఈ ఆర్ఎన్ఏ అని చెప్పి. స్ట్రక్చర్ ఎందుకంటే ఇక్కడ కోడింగ్ అనేది కనపడుతుంది కదా స్ట్రక్చర్గా, అందుకు స్ట్రక్చర్ అని పేరు పెట్టినారు ఇక్కడ. చూడండి, క్యారియోటిక్స్లో మనకు ఎన్సీఆర్టీలో ఇలా ఉపయోగించినారు. ఈ కొత్తగా వచ్చిన ఆర్ఎన్ఏ, దీన్ని హెచ్ఎన్ఆర్ఎన్ఏ అనకూడదు, ఇక్కడ జస్ట్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఎందుకంటే ఇది ప్రోకారియోటిక్స్. మొత్తం డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ట్రాన్స్క్రిప్షన్ కానీ ట్రాన్స్లేషన్ కానీ మొత్తం కూడా సైటోప్లాజంలో జరుగుతాయి. సరే, మొత్తానికి ఏంటంటే దీన్ని నాసెంట్ ఆర్ఎన్ఏ అని, దీనికి అర్థం ఏంటంటే న్యూ డిఎన్ఏ అని పేరు పెట్టినారన్నమాట ఎన్సీఆర్టీలో. చూడండి, ఈ ప్రోకారియోటిక్ సెల్లో మనకు న్యూక్లియస్ అనేది ఉండదు కాబట్టి డిఎన్ఏ అనేది సైటోప్లాజంలో ఉంటుంది. ఆర్ఎన్ఏ కొత్తగా ఏర్పడిన ఆర్ఎన్ఏ కూడా సైటోప్లాజంలోనే ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైనా ప్రోకారియోటిక్స్లో ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజంలోనే. అట్లాగే ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుంది అంటే సైటోప్లాజంలోనే. దీనికి ఉపయోగించే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎన్ని అంటే ఓన్లీ ఒక డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మాత్రమే ఈ రెండింటి పనులను చేస్తారన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఇది ట్రాన్స్క్రిప్షన్ జరుగుతూ ఉన్నప్పుడే మధ్యలోనే వెంటనే ట్రాన్స్లేషన్ కూడా జరుగుతుంది అనమాట. అందుకే ట్రాన్స్లేషను అనేవి ఒకేసారి జరుగుతాయి సైటోప్లాజంలో, ప్రోకారియోటిక్స్లో అని చెప్పినాడు. యూకారియోటిక్స్లో మీకు తెలిసిందే, న్యూక్లియస్లో జరిగిన తర్వాత అది హెచ్ఎన్ఆర్ఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ మారిపోయి ఎంఆర్ఎన్ఏ అనేది సైటోప్లాజంలోకి వస్తుంది అని మనం ఇంతకు చదువుకున్నాం. అది వేరు. ప్రోకారియోటిక్స్లో మాత్రం అదనమాట. 2 ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ 2 సైటోప్లాజంలోనే జరుగుతుంది. చూడండి, ప్రోకారియోటిక్స్లో ఈ ఆర్ఎన్ఏను మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ ఆర్ఎన్ఏ అనేది ఫుల్లీ ఫంక్షనల్ ఆర్ఎన్ఏ అని పిలవచ్చు అనమాట. దిస్ ఆర్ఎన్ఏ ఈజ్ ఫుల్లీ ఫంక్షనల్ అని పిలవచ్చు. ఎందుకంటే ఈ ఆర్ఎన్ఏలో ఎటువంటి ఇంట్రాన్స్ అనేవి ఉండవు, ఇంకా ఓకే ఇంట్రాన్స్ ఉండదు. ఎందుకు, ప్రోకారియోటిక్స్లో వచ్చిన ఆర్ఎన్ఏలో ఎటువంటి ఇంట్రాన్స్ ఉండవు. అదే యూకారియోటిక్స్లో ఇంట్రాన్స్, ఎక్సాన్స్ అన్నీ ఉంటాయని మనకు తెలుసు. కేవలం ఇంట్రాన్స్ అనే నాన్ ఫంక్షనల్ లేనందువల్ల ఈ వచ్చిన ఆర్ఎన్ఏను ఫుల్లీ ఫంక్షనల్ అంటే ఏంది, పూర్తిగా ఇంకా పనికి వచ్చే ఆర్ఎన్ఏగా పరిగణిస్తారన్నమాట. ఇది కూడా సైటోప్లాజంలో, 2 సైటోప్లాజంలో ఉంటాయి ఇక్కడ ప్రోకారియోటిక్స్లో. రైట్, చూడండి, ఇక్కడ యూకారియోటిక్ డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నాడు. సరే, యూకారియోటిక్స్లో ఎట్లా ఉంటుందో చెప్తాను. ఇంతకుముందు ప్రోకారియోటిక్స్ చెప్తున్నా కదా, ఇక్కడ యూకారియోటిక్స్ చెప్తాను. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఒక సెల్ అనుకోండి, అంటే ఇది యూకారియోటిక్ సెల్. నేను మాట్లాడేది ఇప్పుడు యూకారియోటిక్ సెల్. ఇది న్యూక్లియస్ ఉందా, దీంట్లో డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. డిఎన్ఏ అనేది ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనకు హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. హెచ్ఎన్ఆర్ఎన్ఏ నుంచి ఈ న్యూక్లియస్లోనే మనకు ఎంఆర్ఎన్ఏ కూడా తయారవుతుంది కదా. ఎంఆర్ఎన్ఏ అనేది ఇక్కడ సైటోప్లాజంలోకి వచ్చి అప్పుడు ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఇది మనకు తెలుసు, ఇదంతా యూకారియోటిక్స్ జరుగుతుంది. అదే ప్రోకారియోటిక్స్ అట్లా కాదు, 2 కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. 2 కూడా ఇక్కడే జరుగుతాయి. ప్రోకారియోటిక్స్లో అయితే ట్రాన్స్క్రిప్షను, ట్రాన్స్లేషను 2 కూడా సైటోప్లాజంలో జరుగుతాయి. అది కూడా సింగిల్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ద్వారానే. ఇక్కడ 3 జరుగుతాయి అన్నమాట. రైట్, సో అది కాదు టాపిక్ మనకు. ఇక్కడ హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటే ఏంటంటే మనకు యూకారియోటిక్ డిఎన్ఏలో హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఉంటుంది.
ఏముంటుంది అంటే ఎక్సాన్స్ తర్వాత ఇంట్రాన్స్ ఉంటాయి. ఎట్లాగంటే ఇలాగా ఉన్నాయా లేదా, ఎక్సాన్స్ ఇంట్రాన్స్. ఇవి ఎక్సాన్స్ ఏం చేస్తాయంటే మనకు ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ది డిఎన్ఏ. ఇవి పనికొచ్చేది, ఇది పనికిరాంది, ఇది పనికొచ్చేది పనికిరాంది. తర్వాత ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ది డిఎన్ఏ, ఇవి కోడింగ్ పార్ట్ ఆఫ్ ది డిఎన్ఏ. ఇది ఎక్సాన్స్ అనేటివి ఇట్స్ గోయింగ్ టు ఫార్మ్ ది ప్రోటీన్. ఈ ఎక్సాన్స్ అనేటివి మాత్రమే మనకు ప్రోటీన్ తయారు చేస్తాయి, ఇవి తయారు చేయలేవు. సో ఇంట్రాన్స్ ఏంటంటే నాన్ ఫంక్షనల్, పనికిరావు, నాన్ కోడింగ్కి పని చేయవు, డు నాట్ కోడ్ ఫర్ ప్రోటీన్స్ అనమాట, చేయవు అనమాట. అందుకే ఇక్కడ ఏమంటారు అంటే వీడు చూడండి, యూకారియోటిక్స్లో ఉండే ఆర్ఎన్ఏ ఏంది అని అడిగినాడు అనుకో ఎగ్జామ్లో. యూకారియోటిక్స్లో ఉండే ఆర్ఎన్ఏ ఏంటంటే హెచ్ఎన్ఆర్ఎన్ఏ అని చెప్పాలి. అదే ప్రోకారియోటిక్స్లో ఏంటంటే ఏంది, ప్రోకారియోటిక్స్లో జస్ట్ ఆర్ఎన్ఏనే. ఓకే, యూకారియోటిక్స్లో ఉండే ఆర్ఎన్ఏ ఏదంటే ఫస్ట్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ, తర్వాత అదే ప్రోకారియోటిక్స్లో అయితే జస్ట్ ఆర్ఎన్ఏ మాత్రమే చెప్పాలి, బిట్ అది. నెక్స్ట్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏగా ఫామ్ అవుతుంది. చూడండి, హెచ్ఎన్ఆర్ఎన్ఏ నుంచి మనకు ఇంట్రాన్స్ అన్ని తీసేస్తే ఈ ఎక్సాన్స్ అన్ని కలిసి మెసెంజర్ ఆర్ఎన్ఏగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనకు ఆర్ఎన్ఏలు 3 రకాలని చెప్పినాం. ఆర్ఎన్ఏ కూడా తన జీవిత కాలంలో ఎక్కువగా మెసెంజర్ ఆర్ఎన్ఏగానే పనిచేస్తుందంట. టీఆర్ఎన్ఏని ఏమంటారు, ఇంకా అడాప్టర్. ఓకే, టీఆర్ఎన్ఏని ఏమంటారు, అడాప్టర్ ఆర్ఎన్ఏ, లేకపోతే సొల్యూట్ ఆర్ఎన్ఏ అంటారు. తర్వాత ఆర్ఎన్ఏ కూడా ఉంది. ఈ 3 ఆర్ఎన్ఏల కంటే కూడా ఆర్ఎన్ఏ అనేది తన జీవితకాలంలో మెసెంజర్ ఆర్ఎన్ఏగా ఎక్కువగా పనిచేస్తుందంట. ఇది ఇంపార్టెంట్ బిట్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎక్సాన్స్ ఏం చేస్తాయి, ఏదో ప్రోటీన్ ఫామ్ అవుతాయి అంటున్నారు కదా, దీని ఎక్సాన్స్ అన్ని కలుపుకొని ఏం ఫామ్ అవుతాయి, ఇంట్రాన్స్ ఎందుకు పని చేయవు అని అంటే, చూడండి ఎక్సాన్స్ అన్ని కలిసిన తర్వాత ఇది లాస్ట్కి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. అసలు ప్రోటీన్ ఎక్కడ అంటే ఏమవుతుంది అంటే, ప్రోటీన్ తయారు చేసిన ఏం చేస్తుంది, ప్రోటీన్ తయారయ్యి ఏం చేస్తుంది అంటే చూడండి చూపిస్తాను. చూడండి, బాహ్యంగా మనకు ఇదంతా ప్రోటీన్సే, ఇవంతా ప్రోటీన్సే, గుర్తుపెట్టుకోండి ప్రోటీన్సే ఇవంతా. ఓకే, మహం ఎక్స్ప్రెషన్ ప్రోటీనే, కళ్ళు ప్రోటీనే, ముక్కు ప్రోటీనే, లోపల టీత్, పెదాలు కానీ, గుండె, హార్ట్, నరాలు ప్రతి ఒక్కటి కూడా ప్రోటీన్ ఏర్పడిన తర్వాత అంటే జీన్ ఎక్స్ప్రెషన్, ప్రోటీన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ అయిన పార్ట్లు ఇవన్నీ. కాబట్టి ఈ ఎక్సాన్స్ అనేది ప్రోటీన్స్గా ఫామ్ అయిపోయి బాహ్య రూపంగా ఇలా ఏర్పడతాయి. ప్రతి భాగము కూడా ప్రోటీనే. అందుకే మనం చనిపోయిన తర్వాత కూడా స్మెల్ వస్తూ ఉంటుంది బాడీ నుంచి, ప్రోటీన్. అర్థమైందా? అదే నేను చెప్పా కదా మీకు, ఇంట్రాన్స్ అనేటివి ఇటువంటి ప్రోటీన్స్ను ఎక్స్ప్రెస్ చేయలు, బయటికి బాహ్యంగా కనపరచలేవు అనమాట. కాబట్టి ఇవి పనికి రావు అని చెప్పినారు. ఓకే, కానీ ఇవేంటివి ఇంటర్నల్గా మనం వాస్తవంగా మాట్లాడాలంటే ఇవేంటి హెచ్ఎన్ఆర్ఎన్ఏలో భాగం కదా. అంటే దాని అర్థం, మనం పుట్టకముందే ఆర్ఎన్ఏలో ఇవి ఉన్నాయి, ఉపయోగించుకోకుండా ఇవి నాన్ ఫంక్షనల్ అయిపోయినాయి, ఓన్లీ ఎక్సాన్ మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే ఏంది, ఆర్ఎన్ఏలో భాగంగా ఉన్న ఇంట్రాన్స్ మన పూర్వీకుల్లో పనిచేసినట్టే కదా లెక్క. అందుకే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ అనేది తయారైందని దీన్ని బట్టి చెప్పొచ్చు. ఓకే, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ తయారైందని చెప్పేసి. చూడండి, ఇక్కడ మీకు లాజిక్ చెప్తాను. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఎట్లా ఫామ్ అయింది, ఆర్ఎన్ఏ నుంచి ఎట్లా ఫామ్ అయిందని ఎట్లా చెప్పొచ్చు అంటే, చూడండి చెప్తాను మీకు. ఇది డిఎన్ఏ అబ్బా, ఇక్కడ చూడండి డిఎన్ఏ నుంచి ఏం తయారైంది, హెచ్ఎన్ఆర్ఎన్ఏ తయారైంది. ఈ డయాగ్రామ్ లేదు, ఒక జనరల్ చెప్తాను, ఉపయోగించుకొని చెప్తున్నా. హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఇవన్నీ ఎంట్రాన్స్, ఇవి ఎక్సాన్స్. ఇంట్రాన్స్ పని చేయవని చెప్తున్నాం. అంటే పని చేయవంటే ఒకప్పుడు పూర్వీకులు పని చేసినట్టే కదా లెక్క. ఓకే, పని చేసినట్టు కదా లెక్క. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, డిఎన్ఏ నుంచి వచ్చినాయి. డిఎన్ఏ నుంచి లోపల నుంచి వచ్చిన హెచ్ఎన్ఆర్ఎన్ఏలోనే దాగి ఉన్న ఇంట్రాన్స్ అనేటివి ఆర్ఎన్ఏలో అట్టే బయటకు వచ్చిన ఆర్ఎన్ఏలో బయటపడినాయి. అంటే ఏంది, ఇవి డిఎన్ఏలో భాగం అయిపోయినాయా లేదా ఊహించుకుంటే. అంటే ఇంట్రాన్స్ అనేటివి ఆర్ఎన్ఏలో భాగమే. ఆర్ఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది, డిఎన్ఏ నుంచి వచ్చింది కదా. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అయింది
ఎలా చెప్పొచ్చు అంటే ఇంట్రాన్స్ అనేవి ఆర్ఎన్ఏలో కనపడినాయి అని చెప్తున్నాం అనమాట. అట్లా ఓకే, అదే అనమాట మెయిన్. మీకు ఈ టాపిక్లో ఇక్కడ ఉంచండి, డామినెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వరల్డ్ గురించి. ఇది నేను ఆల్రెడీ ఆడియో కూడా చేసినాను, ఆడియో ఉంది, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఆడియో ఉంది. రైట్, చూడండి పేజ్ నెంబర్ 194లో ఇక్కడ చెప్పినాడు ఆర్ఎన్ఏ వరల్డ్ అనేది డామినెన్స్ ఉండేది మన పూర్వీకుల్లో, దాని నుంచే డిఎన్ఏ పుట్టిందని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రోకారియోటిక్ డిఎన్ఏలో మనకు అన్ని ఎక్సాన్సే ఉన్నాయి, ఇంట్రాన్స్లో ఉండవు. కాబట్టి మనకు ఈ ఆర్ఎన్ఏలో అన్ని ఎక్సాన్స్ ఉండడం వల్ల ఇది ఆల్రెడీ ఫుల్లీ ఫంక్షనల్ అయిపోయింది. కాబట్టి మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, నో మోడిఫికేషన్ రిక్వైర్డ్ అని చెప్తున్నాం అనమాట ఇక్కడ ప్రోకారియోటిక్లో. అట్లా ఎలా అంటే ఇది ప్రోకారియోటిక్స్ కదా, డిఎన్ఏ తయారైంది, ఆర్ఎన్ఏ కూడా తయారైపోయింది. దీంట్లో హెచ్ఎన్ఆర్ఎన్ఏ అనేది తయారవ్వదు కదా, అప్పుడు ఏంది, ఇది ఫుల్ ఫంక్షనల్, ఇది ఫుల్ ఫంక్షనల్ అనమాట సైటోప్లాజంలా, అది చెప్తున్నాడు. ఓకే, అదే ఇక్కడ చెప్పేది. నో ఎంట్రాన్స్, ఇక్కడ ఎంట్రాన్స్ లేనందు వల్ల అన్ని ఎక్సాన్స్ కలిసి ఆర్ఎన్ఏ ఈజ్ ఆల్రెడీ ఫుల్లీ ఫంక్షనల్, ఆల్రెడీ ఉంది, ఇంకా దీంట్లో ఏ మార్పు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నో మోడిఫికేషన్ రిక్వైర్డ్ అని చెప్పినారు. సో ఇంతటితో మనకు ఏ టాపిక్ అయిపోయిందంటే, టాపిక్ పేరు ఏంటంటే ఇది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఇన్ బ్యాక్టీరియా అంటే ప్రోకారియోటిక్స్లో అయిపోయింది అని చెప్పేసి ఈ టాపిక్ అనమాట. నెక్స్ట్ మనం దీంట్లోకి వెళ్తాం, ఎందుకు దీన్ని ఏమంటారు, ఇది ఏమంటారు అనేది. ఓకే, నేను రాయలేక చెప్తున్నాను మీకు, ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ టాపిక్ అయిపోయింది.